ఇప్పుడు టీడీపీలోకి రఘురామకృష్ణంరాజు వస్తారని ఒక చర్చలు వినిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ టీడీపీ పవర్ లోకి వస్తే ఆయన అసెంబ్లీ స్పీకర్ గా అయ్యే అవకాశం ఉంది అన్నట్టు ఇంకో చర్చ ఏంటంటే ఆయన టీడీపీలోకి వస్తే ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారని అనేది ఇంకో చర్చ. ఎట్లా చూస్తారండి? పాపం 5 సంవత్సరాలు ఆయన వాడుకున్నారు, కరేపాకులా పీకేశారు. 5 సంవత్సరాలు వాడుకున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి యాంటీగా పాపం అంతా చేశాడు, దెబ్బలు తిన్నాడు, అన్ని తిన్నాడు, అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన డబ్బుతోనే సుప్రీంకోర్టు అక్కడ తిరిగాడు. ఏమైందంటే మైకులో కష్టపడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ గవర్నమెంట్లోని ఈయన సీటు రాకుండా చేశాడనేది ఊహాగానాలు. వాస్తవం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు, ఎన్డీఏ కూటమిలో వైసీపీ, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ కూటమిలో కొట్టుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు మీరు ఒక మాట, బీజేపీలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బీజేపీని తిట్టట్లేదు. గొడవంతా వీళ్ళకే నడుస్తుంది. అంటే బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వీళ్ళు గెలిచిన మన వాళ్ళ, వాళ్ళు గెలిచిన మన వాళ్ళ, పేపర్ 2 మందే కదా, ఏదైనా మందే రాజ్యం. అందుకే ఇద్దరిని మనం తిట్టొద్దు. వాళ్ళిద్దరూ కొట్టుకోనండి, మధ్యలో ఏ సీట్లు వచ్చినా మనం 20 సీట్లు. ఇస్ 25 సీట్స్ అండ్ టాలెంట్. వాళ్ళు వీళ్ళు మన ఇద్దరికి మనకి ఎన్డీఏకే కదా అన్న ఒక ఆలోచనతో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. కనుక మనం ఇక్కడ ఏం మాట అన్నా ఏం చేసినా కృష్ణంరాజు గారికి సీట్ ఇస్తారా, ఆయన ఇండిపెండెంట్ నుంచి ఉంటాడా ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ టీడీపీ ఎంపీ సీట్ ఇస్తారని నేను అనుకోను. ఉండి సీటు, ఎమ్మెల్యే సీట్ ఇస్తారు. ఆ ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎమ్మెల్యే సీటు కాదు, ఆయన అక్కడ వాడు అక్కడ చూస్తారు. ఈరోజు 5 సంవత్సరాలు అయిన ఒక రాష్ట్రంలో ఒక నాయకుడుగా ఢిల్లీలో చూశారు ఆయన్ని. మళ్ళా గల్లీకి రావద్దు, ఢిల్లీకి వెళ్ళేవారు గల్లీకి రావద్దు, గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి కానీ ఢిల్లీ నుంచి గల్లీకి రాకూడదు. ఇస్ ద ప్రశ్న మీకు అర్థమైనట్టుంది. నరసాపురం ఎంపీగానే నించోండి, కానీ మీరు ఎక్కడైనా ఎంపీగా నించోండి, మళ్ళా ఢిల్లీ నడివీధిలో తిరగాలి తప్ప మళ్ళీ మీరు గల్లీకి రావద్దు దయచేసి. ఎందుకంటే మనం మారుతి గారు కొంటాం, మళ్ళీ మారుతి గారి నుంచి నాన్నగారు కొనాలనుకోము, మారుతి గారి నుంచి మనం BMW కొనడానికి వెళ్ళాలనుకుంటాం. అందుకే మీరు BMW లాంటి వాళ్ళు కాబట్టి మీరు అటు వెళ్ళండి, మళ్ళీ ఇటు ఎక్కండి. ఓకే, ఇప్పుడు ఏపీలో పిఠాపురం అనేది ఒక సెన్షనల్ గా నియోజకవర్గం మారింది. అటు రాష్ట్రంలోనూ దేశంలో ఇదే చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనేది ఒక చర్చ. ఎట్లా చూస్తారండి? గెలుస్తాడా ఆయన? 2 మాట చెప్తున్నాను మీరు ఈరోజు రాసుకోండి. మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ చూసుకోండి. నా మాట గురి తప్పదు. 2,35,000 మంది ఓటర్స్ ఉన్నారు. 1,80,000 నుంచి 1,90,000 ఓట్లు పడవచ్చు. ఛాన్సెస్, పోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఎక్కువ 90% పోలింగ్ అవుతుంది అక్కడ. 90% పోలింగ్ అవుతే 1,10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు. 1,10,000 ఓట్లు, నాట్ ఓన్లీ స్మాల్. అపోజిషన్ పార్టీ వంగ గీత గారు 45,000 ఓట్లు, 50 ఓట్లకి స్టాండ్ అవుతారు. అలాగే ఇది నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. 90,000 మంది ఓట్లు కాపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, చెట్టుబల్జీలు, ఇంకోటి రాజులు అవ్వచ్చు, కాపులు రాజులు అవ్వచ్చు, సమ్ అదర్ క్యాస్టెస్ మొత్తం కలిపి 145 ఉన్నాయి కదా. 145లో మీకు 90,000 మందిలో మీకు దాదాపు 80,000 మంది కాపులు ఓటేస్తారు. ఎందుకంటే కాపులు ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. కాపులు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి రాని వాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళు కానీ, ముసలి కానీ, ముత్తుకోవాలి కానీ వచ్చి ఓటు వేసి పవన్ కళ్యాణ్ కోసమైనా ఓటు వచ్చి వేస్తాము అని డిసైడ్ అయ్యి ఉన్నారు. ఒకప్పుడు కాపులు ఓటింగ్ అక్కడ 50% అయ్యేది. ఇది కావాలంటే గత చరిత్ర చూసుకోండి. ఇప్పుడు కాపుల ఓటింగ్ 90% అవుతుంది. 90% ఓటింగ్ లో 85% ఇస్ పోలింగ్ పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నారు. అంటే 50% ఇంతకుముందు ఉంటే ఇది 40% పవన్ కళ్యాణ్ గారి కోసమే వస్తున్నారు. అది యూత్ అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, ముదులు. ఎందుకంటే ఎప్పటికైనా కాపు నాయకుడు ఒకడు, కాపులు మాకు నాయకుడు అవ్వాలి అని కోరుకుంటున్నారు. కనుక ఈ రోజు కాకపోతే ఏనాటికైనా సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు మన ఊరు వచ్చాడు, మన ఊరిలో అతిథిగా వచ్చాడు. కాబట్టి మీకు ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో మర్యాదలు ఎక్కువ. ఒక ఇంటికి వస్తే ఎంత శత్రు పరాయాలను కూడా బట్టలు పెట్టి 3 పూట్ల భోజనం పెట్టి పంపించే రకం. కనుక మన దానికి అతిథిగా వచ్చాడు. మనం అన్ని కూడా పెట్టి పంపల మెజార్టీ ఇచ్చి మనం గెలిపించి పంపించాలా అనే సామెత ఉంది తప్ప మనం రిజెక్ట్ చేసే సామెత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో లేదు. మీరు ఎంత పరాయాలు వచ్చినా, ఎంత శత్రువు వచ్చినా, ఎంత కలకోటకుడు వచ్చినా కూడా ఆ ఇంటికి నీళ్ళిస్తారు, మజ్జిగిస్తారు, అన్నం పెడతారు. ఎందుకంటే ఇది నా కళతో నేను చూశాను. కాపు పోరాట సమితిలో విశాఖపట్నం నుంచి మేము
కార్లు వేసుకొని మేము ఆ రావులపాలెం యాత్రకు మా మీటింగ్కి వెళ్తే దారి పొడుగుతూ మాకు మొత్తం తుని దగ్గర నుంచి దారి పొడుగుతూ ఒకరు వచ్చి భోజనాలు పెడతారు, ఒకరు వచ్చి ఏదో రైస్ ఇస్తారు, ఒకరు వచ్చి మజ్జిగ ఇస్తారు. ప్రతి ఇంట్లో నుంచి అది ఒక ఆనవాయితీగా మధ్యని మంచిగా ఐస్ అనేది ఇస్తారు. మంచి ఎండలో మీటింగ్ అది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఎదురుకు అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత అందరూ మీటింగ్ పెడితే కాపునాడు మీటింగ్. ఇది 1993 నేను చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈస్ట్ గోదావరిలో మీకు అంత చక్కగా చెట్టు బడ్జెట్, ఇంకోటి అదొక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్, మీకు అన్ని ఓట్లు కూడా వంగా గీతా గారికి ఎందుకు పడవంటే గతంలో కూడా చిరంజీవి గారిని చూసి వంగా గీతా గారికి ఓటేశారు. ఎప్పుడూ వంగా గీతా గారు ఎప్పుడు గెలలేదు. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి. రాజ్యసభ ఇచ్చారు, తర్వాత ఓడిపోయారు, తర్వాత పిఆర్పి నుంచి కాంగ్రెస్కి వచ్చారు, తర్వాత ఓడిపోయారు. తర్వాత పార్టీ వైసీపీ పార్టీ 2 రోజుల ముందు వైసీపీలో కండువ వేసుకుంటే అక్కడ ఎంపీ సీట్ ఎవరు ఎంపీ సీట్లు లేక అమ్మ నువ్వెంపీ 30 రూపాయలుగా ఆమె పీరియడ్ వేస్తుంది. చాలా మంచి ఆమె సత్యవతి గారని. ఆమెని అనకాపల్లి ఎంపీగా నిల్చోబెట్టారు. తెల్లవారితో నామినేషన్ రాత్రి 2 గంటలకు ఆమె కన్ఫర్మ్ చేస్తే ఆమె బంపర్ మెజార్టీతో గెలిచింది. నందిగాం సురేష్ గారు ఎన్ని ఆస్తులు ఉన్నాయి మీకు. అలాగే ఉదాహరణకి వరప్రసాద్ గారు, ఉదాహరణకి మీకు వంగా గీత గారు. ఇవన్నీ ఒక వేవ్. జగన్మోహన్ రెడ్డి వేవ్లో గెలిచింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వేవ్ లేదు. పర్సనల్ గా రావాలి అంటే మీకు ఇంకోటి ఏమనుకుంటే చాలా మంది ముద్రగడ పద్మనాభం గారికి మొత్తం మెజార్టీ ఉంది, ముద్రగడ పద్మనాభం గారి వల్ల మొత్తం చేసేస్తుంది అనుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభం గారు మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఆయన ఏనాడు కూడా ఇండిపెండెంట్ గా గెలలేదు, ఏనాడు కూడా ఇండివిజువల్ గా గెలలేదు, ఏనాడు బీజేపీ నుంచి గెలలేదు. పార్టీ సపోర్ట్ తోనే గెలిచాడు తప్ప, పార్టీ సపోర్ట్ తో మంత్రి అయ్యాడు తప్ప ఏ రోజు కూడా ఆయనకి ఇండివిజువల్ గా ఓటింగ్ రాలేదు, ఆయనకు ఓటింగ్ లేదు. ఓకే, నాకు ఉంటారు 10 మంది ఉంటారు, ఆయనకో 10 మంది అనుచరులు ఉండొచ్చు. గెలుపు దశగా వెళ్ళదు. ఆయనని ఎట్టు బస్సు గెలుపు. ఆయన ఒకటే ప్రశ్న అడుగుతున్నారు కాపులంతా, అయ్యా మన కాపు నాయకుడు నించున్నారు, అలా చిరంజీవి గారికి సపోర్ట్ చేశాం, దాసనాంద గారికి సపోర్ట్ చేశాం, చేయకుండా బలరామ గారికి చేశాం, వంగవీటి మోహనరంగ గారికి చేశాం, మీకు చేశారు అయ్యా. మీరు ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ గారిని ఇది ఒక కాపు బిడ్డగా మీరు వ్యతిరేకిస్తున్నారు, ఇది న్యాయమా మీకు అడుగుతున్నారు. పిఠాపురం బిడ్డలు అడుగుతున్నారు, మేము అడగట్లా ఈ మాట. పిఠాపురం అక్కలు అడుగుతున్నారు, పిఠాపురం చెల్లెలు అడుగుతున్నారు. మీరు వచ్చి డైరెక్ట్ గా పాదయాత్ర చేయండి అయ్యా. మీ పిఠాపురంలో ధైర్యం ఉంటే మీరు గన్మ్యాన్లు వదిలేసి జనాలు వదిలేసి మీరు చేయండి. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్తున్నారు, మీరు బౌన్సర్లు వదిలేసి దిగండి అని. అయ్యా ఆయన సినిమా పెద్ద హీరో, ఆయన ఈజ్ ఆల్రెడీ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ కంటే హై ర్యాంక్ లో. ఆయనకి జనాలు కొన్ని లక్షల మంది తండోపతండాలుగా వస్తారు కాబట్టి, ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి, ఏ టైంలో ఏ అల్లరి మొక్కలు వచ్చి ఏ దాంట్లో ఈ వైసీపీ కార్యకర్తలు వచ్చి ఎవరు వచ్చి ఏం చేస్తారో అనేది ఇది గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ తప్ప ఆయన సొంతంగా పెట్టుకున్న సెక్యూరిటీ కాదు. మీరు అర్థం చేసుకోవాలా. ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రేపు ఇంకో విధంగా తీరుతుంది కాబట్టి ఇది ఆయన సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంచెం అందరినీ కలవటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్ని త్వరలోనే అన్ని ఛేదించి ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి కలటానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. అంతేకాదు రాష్ట్రాన్ని నాయకుడు, నాట్ ఓన్లీ ఈజ్ లీడర్, ఒక ఏరియాకు లీడర్ కాదు, రాష్ట్ర నాయకుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు మన నియోజకవర్గంలో నిల్చుంటున్నాడంటే మన అభివృద్ధి ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంతే తప్ప ముద్రగడ పద్మనాభం గారు చేసిన మాటలు, ఆయన మాటలు చూశాను నేను, అంతా కూడా ఆయనది ఓటింగ్ వచ్చే సరళి లేదు. ఆయన మాటలకు ఆయనకే చిరాకేసి ఆ కుటుంబమే ఏంటండి ఇంత దారుణంగా మీరు మారిపోయారు, ఏంటిది ఇది, ఎవరో సీట్ ఇవ్వడంత మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైసీపీ పంచని ఎందుకు చేరారు అని వాళ్ళ కుటుంబమే మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ రిలేషన్లే మాట్లాడుతున్నారు. మనం మాట్లాడట్లే ఈ మాటలు. ఇది నా నోట్లోంచి వచ్చిన మాటలు కాదు ఇది. కనుక నేను పెద్ద ఆయన్ని గౌరవిస్తా. పవన్ కళ్యాణ్ గారిని మీరు గౌరవించండి. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మీరు సపోర్ట్ చేయండి. మీరు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇలా నించోండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీకు అందరం ఎక్కిస్తారు పిఠాపురం ప్రజలు. లేదనుకుంటే మీరు ఎక్కడో కూర్చొని సీటు కూర్చొని రా 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 అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి నువ్వు టిఫిన్ తిన్నావా, కాఫీ తిన్నావా, టీ తిన్నావా అనేది మీకు అయిపోతుంది తప్ప ప్రజల్లోకి రండి సార్. ప్రజల్లో కూర్చోండి, ప్రజల్లో మాట్లాడండి. మీరు ప్రతి నియోజకవర్గం పిఠాపురంలో రండి, జిల్లా తిరగండి, ఇంటింటికి వెళ్ళండి. మీకు టైం ఉంది. తిరిగి మీరు ఆయన ఓడించండి. అప్పుడు ఛాలెంజ్.